వైకుంఠానికి వెళ్ళింది, మొగుడు ఇక్కడే ఉండిపోయాడు. కాబట్టి నాయనలారా, మోక్షం ఎవరికి వాళ్ళు పొందవలసిందే. మా ఆయన పూజ చేస్తే నాకు రాదా అంటే, మీ ఆయన భోజనం చేస్తే నీ కడుపు నిండుతుందా? మీ ఆయన 5 ఇడ్లీ తిన్నాడు, నీ కడుపు నిండదు. అలాగే నువ్వు తింటే మీ ఆయన కడుపు నిండదు. ఎవరి భోజనం వాళ్లే చెయ్యాలి, ఎవరి పుణ్యం వాళ్ళదే. అందుకే ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. ఎవరిని వారే ఉద్ధరించుకోండి, పక్కవాడు ఉద్ధరించడు. నేను సిద్ధ గురువుని లేక అశుద్ధ గురువుని, నా దగ్గరకు వస్తే మీకందరికీ మోక్షం ఇస్తానంటే ఉట్టి అబద్ధం. అలా ఎవ్వడు ఇవ్వడు. మోక్షముని ఇచ్చే మార్గం చూపిస్తాడు తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వడు మిమ్మల్ని డైరెక్ట్గా పంపలేడు. పంపాలంటే మీ పని మీరు చేయాలి, మీ పురాణం మీరే వినాలి, మీ అర్చన మీరే చేయాలి, మీ ఉద్యోగం మీరే చేయాలి, మీ సంపాదన మీరే సంపాదించుకోవాలి. ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేయవలసిందే. పూర్వంలాగా హఠాత్తుగా వైకుంఠానికి విశ్వామిత్రుడు పంపించడం అసంభవము. అందుకనే ఆత్మోద్ధరణ చేసుకోవలసిందే. అందుకని ఏం చెప్పారన్నమాట, కలియుగములో మానవులు తరించడానికి వ్యాసుడిచ్చిన సులభోపాయం ఇదొక్కటే, పురాణం వినడమే. కృతాదౌ బహవో ధర్మా కలౌ ధర్మస్తు కేవలం పురాణ శ్రవణాదన్యో విద్యతే నా పరో నృణాం. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగాలలో మానవులు తరించడానికి చాలా కష్టాలు పడ్డారట. బహవః ధర్మ అంటే ఎన్నో ధర్మాలు, బహవో ధర్మా ఎన్నో ధర్మాలు ఉన్నాయి. ఏది? యజ్ఞాలు, దానాలు, ధర్మాలు. ఇన్ని చేసినా మోక్షం వచ్చేది కాదు. కానీ కలియుగంలో అన్ని కష్టాలు అక్కర్లేదట. కలవు ధర్మస్తు కేవలం. ఈ కలియుగంలో ఒకే ఒక్క ధర్మం ఉన్నది. అదేమిటి? పురాణశ్రవణాత్ అన్యః అపరః ధర్మః నృణాం న విద్యతే. నరులకు కష్టపడి 1 గంటో గంటన్నరో 2 గంటలో పురాణము వినడము కంటే మరొక ధర్మము లేదు. పురాణం విన్న వాళ్ళంతా తరించి తీరుతారని వ్యాసుడు చెప్పాడు. అందుకని కలియుగంలో మనం పురాణాలు వినాలి. పురాణం వినడం కొంచెం మనకి తోచింది. 1,00,000 రూపాయలు నీ దగ్గర ఆస్తుంటే ఆ 1,00,000 1,000 దానం చేయి.